హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే మన చిన్నప్పుడు మన నేను చిన్నప్పుడు మనం కాదు నేను చిన్నగున్నప్పుడు నా ఏజ్లో ఎవరైతే ఉండరో వాళ్ళు చిన్నగున్నప్పుడు ఉగ్గే పోసేవాళ్ళు కదా మనకి. మందులు ఇవన్నీ యాడుని ఒకవేళ పాలు చాలకపోయినా బర్రె పాలు పోయడమో లేకపోతే సంగటో ఇట్లా రాగి జావనో ఇట్లాంటివి పెట్టేవాళ్ళు అనమాట మనకి. మనం చిన్నప్పుడే కాదు, నా కూతురు చిన్నప్పుడు కూడా నేను ఉగ్గే పెట్టేదాన్ని. అందరు మందులు పోయొచ్చు కదా, ఇప్పుడు ఉగ్గు ఊరు పెడుతుండ్రు అది ఇదని అంటే 20 సంవత్సరాల క్రితం చెబితేనే నేను మందులు పోయలేదు, ఉగ్గే పెట్టిన. 5 నెలల దాకా నా పిల్లలకి నేను ఉగ్గు పెట్టినాను అనమాట, ఇద్దరికి కూడా డైలీ పొద్దున సాయంత్రం. 5 నెలలు దాటిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి పెట్టేదాన్ని, 2-3 రోజులకు ఒకసారి అట్లా. ఎక్కువ మెయిన్ వజ ముఖ్యంగా పోయేవాళ్ళ. ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడితే ఏంది వజ ఎక్కువ పోసిండ్రు దీనికి అన్నట్టుగా అంటారు కదా, అట్టా మా ఊరు సైడ్లో అయితే అట్లాగే అంటారు. ఇంతకు ఇదంతా ఈ స్టోరీ ఎందుకంటే, నాకు ఈ మధ్య మనమరాలు పుట్టింది కదా, మనమరాలు అవుతుంది నాకు అది. అంటే మా ఆడపడుచు కూతురు మౌనిక డెలివరీ అయింది కదా, చిన్న బుడ్డిది, చాలా బాగుంటుంది పిల్ల. కాకపోతే మీ అందరికి చూపించాలనుకున్నా, వాళ్ళ నాన్న వీడియోలో పెట్టడానికి అంటే ఇష్టపడలేదనమాట, అందుకని నేను పెట్టలేదు. కానీ ఈ వీడియోలో చిన్నగా కనపడుతుంది, చాలా బాగుండిద్ది బుడ్డి పిల్ల. అయితే దానికి నేనేమో ఉగ్గు పెట్టాలని, వాళ్ళ అమ్మోళ్ళేమో సింపుల్గా మందులు పోయాలని. అప్పటికి నాకు నచ్చట్లేదు, అబ్బా మందులు పోయటం నచ్చట్లేదు. ఇప్పుడు ఆముదం కరెక్ట్గా అంటే మంచి ఆముదం కాదు, కల్తీ అని, ఇంకా ఏదో ఆముదం పోతే నిమ్మ వస్తుందని, జలుబు వస్తుందని, ఇలాంటివన్నీ ఏ కారణాలు చెప్తారనమాట. నాకెందుకు నచ్చట్లేదు, మందులు పోయటం అయితే అస్సలు నచ్చట్లేదు. నేనైతే ఉగ్గే పోయి మౌని బాగుండిద్ది, పిల్ల కూడా బాగుంటుంది అని చెప్పిన. ఇప్పుడైతే కొబ్బరి నూనె పోస్తున్నారు, కానీ ఇంతకుముందు అయితే ఆముదమే పూసేవాళ్ళు మనకి, మాడుకు కానీ అట్లా. నా పిల్లలకు కూడా నేను ఆముదమే వాడినాను అనమాట. దీనికి కూడా ఆముదమే వాడమని చెప్పిన. న్యాచురల్ దొరుకుతుంది కదా ఇప్పుడు కూడా, మందులు లేకుండా కల్తీ లేకుండా పండించిన ఆముదాలతో తయారు చేసిన ఆముదం కూడా దొరుకుతుంది. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒట్టిదంతో నిజమంతో నాకైతే తెలియదు అసలు. జలుబు చేసిద్ది, నిమ్మ వస్తుంది, ఆముదం తాపకూడదు, అలాంటివన్నీ ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అందరూ వద్దంటున్నా కూడా నేను ఆ పిల్లలకి ఆమదమే పోసిన, నేను ఉగ్గే పెట్టినాను అనమాట. ఎప్పుడు జలుబు చేసిరు అన్నట్టు కూడా నేను ఎప్పుడు పెద్ద అసలు హాస్పిటలే పోయేదాన్ని కాదు. ఏదన్నా పెద్దగా ఏడిస్తే కడుపు నొప్పి వచ్చిందేమోననేది ఇంత వజముక్క తుంచి నోట్లో వేసుకొని నవిలి అది పొట్టకు రుద్దితే క్లియర్ అయిపోయేది. కడుపు నొప్పి పుట్టిందంటే క్లియర్ అయిపోయింది అనమాట. గై పౌడర్ అంటారు కదా, అది కూడా వేయలేదు నేను, ఓన్లీ ఉగ్గు. కడుపు నొప్పి అయితే మాత్రం వజ రుద్దేదాన్ని. ఇంకా తెల్లారి మా అమ్మ ఏం చేసేది, వజ పాలల్లో అంటే అది కొంచెం మెత్తగా నూరి పాలల్లో నానేసి ఆ రసాన్ని పిండి ఆ పాలు వేయమని చెప్పేది మా అమ్మ. నేను అట్టే చేసిన నా పిల్లలకి. నా పిల్లలు ఫుల్ బాగా యాక్టివ్గా ఉంటారు అనమాట, బాగుంటారు, కొంచెం దట్టంగా కూడా అంటే లావుగా కూడా ఉంటారు అనమాట. వాళ్ళకైతే బాగానే పనిచేసింది. నెమ్ము జలుబు ఇలాంటివి ఏం లేవు, చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట నా పిల్లలే కాదు, మా చెల్లి పిల్లలకు కానీ, మేము 4 అక్క చెల్లెలం అయితే 4 పిల్లలు పుట్టినా కూడా 4 పిల్లలకు కూడా మేము ఉగ్గే పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ మధ్య మా చిన్న కూతురు డెలివరీ అయితే దానికి కూడా ఉగ్గే పెట్టామన్నమాట మేము. పర్లేదు, అందరూ బాగానే ఉండరు, కానీ జలుబు దగ్గు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్తారు. ఇది మరి పోకారా లేకపోతే ఏందో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఉగ్గే పెట్టమని నేనైతే అంట. ఎందుకంటే ఉగ్గు చాలా మంచిది అసలు ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ మందుల వల్ల ఆముదాలు కల్తీ, ఇదంతా కల్తీ కాకుండా ఏం కల్తీ లేకుండా ఆముదం దొరుకుతుంది. తెచ్చుకొని ఆముదమే పోయండి పిల్లలకి, చాలా మంచిది. నేనైతే ఇదే చెప్తాను. నేను ఒకవేళ ఎవరైనా ఇంకా అన్నీ తెలిసిన వాళ్ళు చూస్తే ఏమో, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఉగ్గు కరెక్ట్ పిల్లలకి మంచిది. ఇంకా కొంచెము అంటే లెటిన్ బాగా కూర్చోకపోతే ఈ పెప్పళ్ళు అని ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ వేస్తే అట్ట బాత్రూమ్ అది బాగుండేది, ఫ్రీగా అయ్యేదనమాట. అట్లా ఉంటుంది. అవన్నీ తెలుసుకొని ఉగ్గు కానీ పెడితే చాలా మంచిది. మీరు దయచేసి చిన్నపిల్లల తల్లులు ఎవరన్నారో ఒకవేళ మందులు పోసినా వారానికి ఒక్కసారన్నా సరే
ఉగ్గు అయితే కడుపులోకి పంపించాలి పిల్లలకి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. నాకెందుకు చెప్పాలనిపించింది, అందుకే నేను చెప్పినాను అనమాట. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. అదేంటి ఇప్పుడు అంతా కూడా సింపుల్గా కష్టపడకుండా అయిపోవాలన్నట్టు పని. అట్ట ఉండొద్దు అసలు. పిల్లల కోసం మనం కొంచెం కష్టపడైనా సరే ఉగ్గు నూరేది పెట్టేది అంత టైం పట్టుద్ది, కానీ ఉగ్గు కరెక్ట్ ఉగ్గే పెట్టమని చెప్తాను నా వరకు నేనైతే. ఇంతకు ఉగ్గు నేను ఎలా పెట్టా ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి. చిన్న బిట్ ఒకటి పెట్టాను అనమాట. ఉగ్గు పెట్టమని చెప్పాలనిపించింది. నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ అయితే ఉగ్గు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఉగ్గు చాలా మంచిది. ఆముదం మాత్రం ఎక్కడంటే అక్కడ తెచ్చుకోవద్దు. గానుగు కాడికి పోయి కల్తీ లేని ఆముదం మాత్రమే తెచ్చుకోండి. ఇది మాత్రం గట్టిగా చెప్తాను నేను. ఎక్కడంటే అక్కడ తెచ్చుకొని అది పొయ్యొద్దు. ఒకవేళ షాపులలో ఇది మంచిది అని ఇచ్చినా కూడా దాన్ని వేడి చేయండి, అది బాగా అవుతుంది అన్నట్టు. అది నేనైతే చెప్పాలనుకుంది ఇదేనమాట. నాకెందుకో ఉగ్గు పెడితే మంచిదప్ప, అంతే. ఇంకా నేనేం చెప్పలేను. ఇంకా ఒకవేళ పాలు చాలకపోయినాయి అనుకో, సర్లెక్క అది ఇది కాకుండా రాగి జావ పెట్టండి, చాలా మంచిది. ఓకేనా? ఇప్పుడు చూసేయండి నేను ఉగ్గు ఎలా పెట్టాను అన్నది. స్నానం చేయించేది ఇంత చిన్న బుడ్డి పిల్లది, స్నానం చేయించేది అవన్నీ చూపించాలనుకున్నా, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపడలేదు కదా, చూపించకూడదు కదా అని నేను కూడా వదిలేసాను అనమాట. కానీ వాళ్ళకి వ్యతిరేకంగానే అంటే చిన్నగానే చూపించిన, మరీ ఏమి ఎక్కువసేపు అయితే బుడ్డిదాన్ని చూపించలేదు. చిన్నగా కనపడింది. చూడండి నేను ఎలా ఉగ్గు పెట్టినా, ఏమేమి వేసి పెట్టినా అన్నది. ఓకేనా? చూసేయండి చివరి దాకా. నేనైతే తిరగల బండ మీద రుద్దినాను అనమాట. ఎందుకంటే సమయానికి నాకు ఎక్కడ మంచి రాయి దొరకలేదు. అందుకని ఇది చాలా రోజుల నుంచి ఉన్న తిరగలు కదా, చివరన బాగా అరిగిపోయి నున్నగా ఉందన్నమాట. ఎక్కువ రఫ్గా రావద్దు ఉగ్గు, బాగా స్మూత్గా రావాలి. అయితే నేను తిరగల మీద స్మూత్గా ఉండేకెళ్ళి కొంచెమే ఉంది అది, అయినా కొంచెం రఫ్గానే వచ్చింది. మరింత ఇంకా ఎక్కువ రఫ్గా ఉండేలాగా రుద్దకండి. ముందు నేను కొంచెం నీట్గా నీళ్ళేసి కడిగి దాని మీద కొంచెం అన్ని పాలేసి, వాళ్ళ అమ్మయ్యనమాట, తల్లి పాలే అయ్యి, ఆ పాలు కొంచెం వేసి ఈ మనం తీసుకున్న సొంటి బాగా రంగరియ్యాలన్నమాట. ఇలా రుద్దితే బాగా వస్తుంది. గంధం రుద్దుతాం కదా, ఆ విధంగా అనమాట. సొంటి రుద్దటం అయిపోయింది. ఇప్పుడేమో నేను ఇది వజ రుద్దుతున్నాను అనమాట. వజ ఎక్కువ పోస్తే మాటలు బాగా వస్తాయి అనేది ఒక ఇదనమాట. అందుకని నేను వజే ఎక్కువ తీసుకుంటున్నా అక్కడ. ఇంకా కరక్కాయ నేను ఏమేటితో తయారు చేసినానంటే సొంటి, కరక్కాయ, ఇంకా ఇది జాజికాయ, ఇంకోటి ఏంటబ్బా పిప్పళ్ళు, ఇంకోటేమో ఏదో ఆకు అంటారు దాన్ని, నేను దాన్ని సమయానికి పేరు రావట్లేదు మీకు చెప్పటానికి. అది కూడా తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఈ కరక్కాయ ఒకళ్ళ పిల్లలకి ఎప్పుడైనా చిన్న పిల్లలకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కూడా కరక్కాయ ఏదైతే ఉందో ఇలా సాది అంగిటికి, అంటే నాలుక మీద చివర్ల లోపలికి అంగిట్లేకి ఇలా రాస్తే, నాలుక మీద రాస్తే జలుబు తగ్గిపోయింది ఈజీగానే. ఎవరికైనా మరీ చిన్నపిల్లలకు జలుబు చేస్తే ఈ విధంగా చేయండి. ఇంకా అన్నీ ఇలా సాదుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగానే సాదుకోవాలి. తల్లిపాలు వేసి మాత్రమే సాదాలి. ఇంకొంచెము ఒక్క నెల గడిచిన తర్వాత అయితే అంటే గుండ్రాయితోటి నూరొచ్చు అనమాట, బాగా మెత్తగా నూరి పోయొచ్చు. ఇది మరీ చిన్న పిల్ల కాబట్టి నేను ఇలాగ సాదుతున్నాను అనమాట. ఒక నెల దాకా ఇలాగే సాదాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మింగలేరు, గొంతుకు అడ్డం కొంచెం మింగలేరబ్బా. అది నాకు ఎలా చెప్పాలో చేత కావట్లేదు, కానీ కొంచెం స్మూత్గా ఉండాలి. ఒక నెల దాటిన తర్వాత గుండ్రాయితోటి నూరుకొని పెట్టేయచ్చు అనమాట. మనకి ఎంత కావాలో అంత ఇలా సాదేయాలి ఉగ్గు. మనం తీసుకున్న వాటిల్లో ఇంకా మిరియాల గింజలు ఇలాంటివన్నీ కూడా సాదతారు. కాకపోతే నేను అవన్నీ తీసుకోలేదు. ఫస్ట్ రోజే పెడుతున్నా నేను. ఇది ఇప్పుడు ఏదైతే నేను సాదుతున్నానో అది ఫస్ట్ టైం అనమాట. ఇది కేవలం మౌనికి ఇలా పెట్టాలి అని చూపించడం కోసమే ఇది చేస్తున్నా. స్నానం చేయకముందు అయితే ఉగ్గు పెట్టరు. మామూలుగా అయితే 9 రోజులు 11 రోజులు స్నానాలు అయిపోతాయి కదా, ఆ తర్వాత నుంచి ఉగ్గు పెడతారు ఉదయం సాయంత్రం. దీనికి 21 రోజులు స్నానాలు అయిపోయినాయి అనమాట. అప్పటికి
నేను ఇది చేసిన. ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే అదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నా కదా సాదింది ఏదైతే ఉందో అది. ఇప్పుడు నేను ఆముదం వేస్తున్నాను అనమాట. నేను ఆముదము ఇంట్లో ఉన్న ఆముదమే దాన్ని వేడి చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట. అది బాగా ఏడేది చల్లారిన తర్వాత ఇదిగో ఆ సాదింది ఈ ఆముదము వేసి ఇలా రంగరించాలి బాగా. చాలా బాగా వచ్చిద్ది ఇలాగా. అచ్చం పాలు ఇంకా ఆముదం వేసి ఇలా రంగరించినా కూడా భలే వచ్చిద్ది అనమాట, తెల్లగా వచ్చిద్ది. ఇలా ఉగ్గిన్నికి వేసి బాగా రంగరించాలి. అర్థమైపోతుంటుంది మనకి. అయితే ఫస్ట్ ఇది కలవదేమో అన్నట్టుగా ఉంటుంది, అదేముండదు, బాగా కలిసిపోతుంది. మీరు కొంచెం టైం తీసుకొని రంగరించాలి. నూరి నుగ్గు అయితే ఎంత టైం తీసుకోదు, ఎమ్మటే కలిసిపోద్ది అనమాట. ఇది మనం సాది నుగ్గుని కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుని అయినా సరే బాగా రంగరించాలి, లేకపోతే మనం ఉదరాబాదర కలిపి అల్ల పోయొద్దు పిల్లలకి, మళ్ళీ బాగుండదు అనమాట. చిన్ని తల్లి ఎదురు చూస్తుంది. ఇదిగో ఇప్పుడు దగ్గర పడింది కదా, మొత్తం అంతా సాదిన తర్వాత ఇంకా బాగా వస్తుంది అనమాట. పిల్లలకి ఉగ్గు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి పొర మాలుద్ది కదా, అలా పొర పోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ వాళ్ళు ఒకవేళ మింగలేదనుకో ఒకటి తొడమైనట్టు చిటికేసినమంటే ఏడుస్తారు కదా, అప్పుడు గుటక్కని మింగేస్తారు. ఏడిపిచ్చే పెట్టాలి అసలు ఉగ్గు. దీంట్లో మిరియాల గింజలు ఇవన్నీ వేస్తే ఇంకా బాగా ఏడ్చిన అంటే మంటకి ఏడిసి మింగుతారు అనమాట. ఇది మంట లేదనమాట, నేను వజే కదా మంట ఉన్నది వేసింది, అందుకని మంట లేదు. నేను బుడ్డిదాన్ని ఒక చిన్ని దెబ్బేసినాను అనమాట. మామూలుగా ఉగ్గు సాది పెట్టే విధానం అయితే ఇదేనమాట. ఇంకా నూరి పెట్టే విధానం ఉంటుంది, దాంట్లో కొన్ని ఆకులు అవన్నీ ఉంటాయి, ఇంకా చాలా దినుసులు ఉన్నాయి వేసేవి. అవన్నీ మీకు నేను చూపించలేకపోయినా ఎందుకంటే నాకు దొరకలేదు. నా స్టైల్లో ఉగ్గు పెట్టే విధానం ఇదనమాట. నేను ఉగ్గు పెట్టే విధానం అయితే ఇది. ఇంకా మీకు క్లారిటీగా చూపించలేకపోయినా నేనైతే తిరగల మీద రుద్దినాను అనమాట. అంటే సమయానికి నాకు ఉగ్గు బండ దొరక్క తిరగల మీద రుద్దిన. మీరు ఉగ్గు బండ నున్నటి బండ తెచ్చుకొని నీట్గా కడిగి దాన్ని బాగా ఏదైనా చెక్క ముక్క, యాప చెక్క ముక్క ఇలాంటిది ఏదైనా వేసి బాగా రుద్ది ఆ తర్వాత ఉగ్గు సాది పెట్టినమంటే ఈ మట్టి ఏదైతే ఉందో అదంతా పక్కకి వెళ్ళిపోద్ది, ఉగ్గు నీట్గా వచ్చింది అనమాట. మంచి రాయి తెచ్చుకోండి, గుండ్రాయి కూడా ఉంటుంది ఇట్లా నూరటానికి, ఆ గుండ్రాయి కూడా మంచిది తెచ్చి పెట్టుకోండి. ఇది చిన్న పిల్ల కాబట్టి నేను సాది మాత్రమే పెట్టిన. అదనమాట. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.